అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి వరాన్ని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది. మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ఆనందం బాగుంటుంది. చిరస్మరణీయ క్షణాలు సృష్టించబడతాయి. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయ స్ఫూర్తిని కొనసాగించాలి. కాలానుగుణ జాగ్రత్త పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల్లో చురుకుగా కదులుతారు. హేతుబద్ధతను కొనసాగిస్తారు. ఈరోజు ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. ధైర్యాన్ని కొనసాగించాలి. విశ్వాసము మీలో పెరిగిపోతుంది. ప్రణాళికల అమలును పెంచుకుంటారు. వాణిజ్యం పెరుగుతుంది. ఆకట్టుకునే ఫలితాలను సాధిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు సాయం చేయటంలో మీరు విజయవంతులవుతారు. జాబితాను తయారు చేసి తయారీకి మించి కదులుతారు. విశ్వాసం బలోపేతం అవుతుంది. వాణిజ్య ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. విధులు చేయబడతాయి. వివిధ విషయాలను ముందుకు తీసుకుని నడుస్తారు. అధికారులకు సులభంగా మద్దతు ఇస్తారు. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు బలోపేతం చేయబడతాయి. ధైర్యం మరియు శౌర్యం పెరుగుతాయి. పెద్ద లక్ష్యాలను సాధిస్తారు. శుభ ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. సీనియర్ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు. స్నేహితులు ధైర్యాన్ని పెంచుతారు. ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తమ ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది. కాంటాక్ట్ డైలాగ్ పనిచేస్తుంది. బాగా మీరు కెరీర్ వ్యాపారంలో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓపికగా అన్ని పనులు చేస్తారు. సంబంధాలు బలపడతాయి. బాధ్యత తీసుకోవడంలో ముందుకు నడుస్తారు. పనితీరులో అప్రమత్తతను పెంచుతారు. లావాదేవీలలో స్పష్టత తేవడం సాధ్యమవుతుంది. బాధ్యతగా అన్ని పనులు చేస్తారు. క్రెడిట్ గౌరవం పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది. ఒప్పందాలలో కూడా మెరుగైన ప్రవర్తనను కొనసాగిస్తారు. ప్రతిపాదనలు కనుగొనబడతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఈ రాశివారు వారి ప్రవర్తనలో ప్రభావాన్ని కొనసాగించాలి. అంతటా వేగంగా పనులు చేయ అవకాశాలు ఉన్నాయి. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతంగా కొనసాగిస్తారు. నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇవ్వడం కూడా సాధ్యమవుతుంది. సోదరులతోటి పరస్పర చర్యను పెంచుకుంటారు. వాణిజ్య విస్తారమైన అవకాశాలు ఉంటాయి. ధైర్యం, అధికారం, విశ్వాసాన్ని పెంచుతారు. ఆనందం అనేది పెరిగే అవకాశాలు కూడా. ప్రైవేటు విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు. వ్యక్తిగత విషయాలలో విజయం ఉంటుంది. డైలాగులు చర్చించబడతాయి. ప్రేమ వ్యవహారాలలో శుభం ఉంటుంది. ప్రియమైన వారితో సమావేశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దినచర్య అనేది మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ఆనందం యొక్క కమ్యూనికేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ఈరోజు రాశివారు మాత్రం దాన ధర్మాలు చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయటం వల్ల దోష నివారణ జరిగి అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి ప్రతిపాదనలు అందుకోగలుగుతారు. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుటుంబంలో ఆనందం పెరిగే ప్రయత్నాలు చేస్తారు. చిన్ని పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కృషికి మించి ఫలితాలను సాధిస్తారు. ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి విద్యార్థులకు శుభప్రదమైన రోజు. స్కిల్స్ గురించి ఎవరైతే ప్రాముఖ్యతను తీసుకుంటున్న స్కిల్స్ ప్రవేశంలోని మరి ఎవరైతే ఆలోచిస్తున్నారో స్కిల్స్ గురించి నేర్చుకోవాలి అనే దాంట్లో ఆసక్తిగా ఉంటారో వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇంకా ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మంచి మంచి ఆఫర్లను కూడా అందుకోగలుగుతారు. నాయకత్వ సామర్థ్యం కూడా మరింత పెరుగుతుంది. మరియు రోజు రాశి వారు మాత్రం క్రెడిట్ గౌరవం కూడా పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం కూడా ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత కూడా ఉంటుంది. ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రోజు రాశి వారు ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తిగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. వాగ్దానం ఎవరికి కూడా చేయకుండా ఉండాలి. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. కుటుంబ సభ్యులను గౌరవించాల్సి ఉంటుంది. ఈరోజు పెద్దల ఆరోగ్యం విషయంలో చింతించాల్సిన అవసరం వస్తుంది. తగిన విధంగా చికిత్స పొందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారు మెరుగైనటువంటి ప్రతిపాదనలు కూడా అందుకోగలుగుతారు. తగిన ఫలితాలతోటి ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈ రోజు రాశి వారు కష్టతరమైన పరిస్థితి నుండి కూడా బయట
గడ్డకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈ రోజు ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ఆ మూడో వ్యక్తి జోక్యం అనుమతించకూడదు. ఉత్సాహం ధైర్యాన్ని పెంచుతుంది. అందరితో కూడా కలిసిమెలిసి ఉండే మీ ప్రవర్తన మెప్పును పొందబోతుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా తప్పకుండా సఫలీకృతం అవుతారు. పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉండాలి. సహనం అనేది చాలా అవసరం అవుతుంది. గౌరవ భావాన్ని కొనసాగించాలి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధాలు బలపడతాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ప్రేమ విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అన్ని విధాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు శత్రుల నుంచి కూడా ఎటువంటి హాని దరిచేరకుండా ఉండడానికి ఈ రాశి వారు మాత్రము పరిహారం చేయాలి. దోష నివారణ కొరకు 2 గరుడముఖ కాయలను తీసుకోవాలి. 5 గోమతి చక్రాలు తీసుకోవాలి. 2 బలమురి ఎడమురి మూలికలు, 1 ముత్యపు శంఖము, వీటన్నింటినీ కూడా నలుపు రంగు వస్త్రంలో చుట్టి మూటగా కట్టేసి మరి ఆ మూటను ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టి రాత్రి సమయంలో ఉదయం సూర్యోదయం కాకమునిపే ఆ మూటను తీసుకొని వెళ్ళి ఇంటి నుండి దక్షిణ దిశగా వెళ్ళి ఒక గొయ్యి తవ్వి, ఎవరు నడవని చోట ఎవరు చూడని చోట వెళ్ళి అక్కడ గొయ్యి తవ్వి మట్టితోటి కప్పివేయాలి. ఆ మూటను వేసి ఆ తర్వాత తిరిగి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించాలి. ఈ విధంగా దోష నివారణ చేయటం వలన శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అప్పుల బాధ ఉన్న తీరిపోతుంది. సంతానం లేని వారికి సంతాన యోగము కలుగుతుంది. మరియు ఎవరికైతే మరి ఆ ఉద్యోగం గురించి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. విద్యార్థులు శుభప్రదమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. మంచి విజయం అనేది సాధించటం కూడా సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య 3 మరియు లక్కీ కలర్ అయితే మరి నలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.